హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శేఖర్ సార్ క్లాసెస్. ఈ వీడియోలో ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నవారు లేదా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ గురించి డిస్కస్ చేస్తే ఫస్ట్ ఆర్టికల్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, గ్రూప్ 4 సర్వీసుల్లో స్పోర్ట్స్ కోటా పత్రాల పరిశీలన ఈ నెల 22 నుంచి మే 3వ తారీఖు వరకు. గ్రూప్ 4 సర్వీసుల్లో స్పోర్ట్స్ కోటా కింద 1569 మంది అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి మే 3వ తేదీ వరకు క్రీడా ధృవీకరణ పత్రాల పరిశీలన చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఉదయం 10 గంటలకు సంబంధిత తేదీల్లో అభ్యర్థులు టీఎస్పీఎస్సీ కార్యాలయంలో పరిశీలన ఉంటుందని కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఇది గ్రూప్ 4కు సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోటా కింద వచ్చినటువంటి 1569 మంది అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి మే 3వ తారీఖు వరకు క్రీడా ధృవీకరణ పత్రాలు పరిశీలన చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. ఇది గ్రూప్ 4 సర్వీస్కు సంబంధించినటువంటిది. ఆర్టికల్ నెక్స్ట్ ఆర్టికల్ కూడా చూడండి, వేరొక దినపత్రికలో వచ్చినటువంటిది 22 నుంచి గ్రూప్ 4 స్పోర్ట్స్ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ కూడా వేరే ఒక దినపత్రికలో రావడం జరిగింది. ఇది ఏదైతే ఉందో గ్రూప్ 4 స్పోర్ట్స్ కోటా వారికి ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే, టెట్ దరఖాస్తుకు నేడే ఆఖరు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ దరఖాస్తు గడువు శనివారంతో ముగియనున్నది. శుక్రవారం సాయంత్రం నాటికి టెట్కు 2,63,228 మంది దరఖాస్తులు చేసుకున్నారు అనేటువంటిది ఈ ఆర్టికల్ తెలపడం జరుగుతుంది. అయితే మే అనేటువంటిది 10వ తారీఖు వరకు మాత్రమే టెట్ అనేటువంటి లాస్ట్ డేట్ ఉండేది. 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అనేటువంటిది ఒకసారి డేట్ అనేటువంటిది ఎక్స్టెండ్ చేయడం జరిగింది, ఏది అప్లికేషన్ కొరకు. ఇప్పుడు అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఈరోజు అనేటువంటిది 20వ తారీఖు, ఈరోజు సాయంత్రం వరకు మాత్రమే టెట్ అనేటువంటిది దరఖాస్తుకు లాస్ట్ డేట్ అనేటువంటిది చెప్పడం జరిగింది. లాస్ట్ టైం 10వ తారీఖు వరకు కూడా టెట్ అనేటువంటిది లాస్ట్ ఉన్నప్పుడు ఎక్స్టెండ్ చేస్తారో చేయరనేటువంటిది అభ్యర్థులు భయపడ్డారు, ఎక్స్టెండ్ చేశారు. మరి ఇప్పుడు ఫస్ట్ టైం ఎక్స్టెండ్ చేశారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఉంటుందా ఉండదా అనేటువంటిది డౌటే, ఉండకపోవచ్చు. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేదో ఇంతవరకు ఇప్పుడు ఈ రోజు వరకు అప్లై చేసుకోవాలి అనేటువంటిది తెలియడం జరుగుతుంది. ఇప్పటి వరకు 2,63,228 దరఖాస్తులు రావడం అనేటువంటిది జరిగింది. ఇది టెట్కు సంబంధించినటువంటి అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ చూడండి, నెక్స్ట్ ఆర్టికల్, గ్రూప్ 2 పోస్టుల భర్తీలో సమాంతర రిజర్వేషన్లు. గ్రూప్ 2 పోస్టుల భర్తీలో జీవో 3 ప్రకారం మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినట్లు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 29న నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది ఆల్రెడీ గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది 2022 డిసెంబర్ 29న. అసలు దీనికోసం అయితే సమాంతర రిజర్వేషన్, మరి ఎవరికి ఈ సమాంతర రిజర్వేషను అనేటువంటిది మహిళలకు మాత్రమే సమాంతర రిజర్వేషన్ ఇవ్వాలి. ఏ పోస్టులలో? గ్రూప్ 2 పోస్టులలో ఇవ్వాలి. ఏ జీవో ప్రకారం అంటే జీవో 3 ప్రకారం సమాంతర రిజర్వేషన్ అనేటువంటిది ఇవ్వాలనేటువంటిది టీఎస్పీఎస్సీ అధికారులు నిర్ణయించడం జరిగింది అనేటువంటిది ఈ ఆర్టికల్ తెలపడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే, దివ్యాంగ అభ్యర్థులకు వైద్య పరీక్షలు. టీఎస్పీఎస్సీ వ్యవసాయ సహకార శాఖలో ఉద్యోగాలకు ఎంపికై సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన ప్రత్యేక కేటగిరీ దివ్యాంగ అభ్యర్థులకు మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ మేరకు జాబితాను ప్రకటించిన టీఎస్పీఎస్సీ కేటాయించిన తేదీల్లో మెడికల్ పరీక్షలకు ఉదయం 9 గంటలకు హాజరు కావాలని ప్రకటించింది. దృష్టిలోపం అభ్యర్థులు మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి దవాఖానలో, అంగవైకల్య అభ్యర్థులు అఫ్జల్గంజ్లోని ఉస్మానియా దవాఖానలో, వినికిడి లోపం అభ్యర్థులు కోటిలోని ఈఎన్టీ దవాఖానలో హాజరు కావాలని టీఎస్పీఎస్సీ సూచించింది. దివ్యాంగ అభ్యర్థులకు వైద్య పరీక్షలు అనేటువంటిది టీఎస్పీఎస్సీ చేయడం జరుగుతుంది. అది కూడా వ్యవసాయ సహకార శాఖలో ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళకు మాత్రమే. సర్టిఫికెట్ల పరీక్షలు పూర్తయిన తర్వాత ప్రత్యేక కేటగిరీ దివ్యాంగ అభ్యర్థులకు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ మేరకు జాబితాను ఏ విధంగా ప్రకటించిందంటే, మెడికల్ పరీక్షలకు ఉదయం 9 గంటలకు హాజరు కావాలని ప్రకటించింది. టైం అనేటువంటిది ఉదయం 9 గంటలకు. మరి ఎవరెవరికి ఎక్కడ అనేటువంటిది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. దృష్టి లోపం అంటే కంటి యొక్క ప్రాబ్లం ఉన్నవారు, చూపు అనేటువంటిది సరిగా కనపడిన వాళ్ళు, ఈ దివ్యాంగులు మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి దవాఖానలో పరీక్షలు చేయించుకోవాలి. అంగవైకల్యం కలిగినటువంటి అభ్యర్థులు అఫ్జల్గంజ్లోని ఉస్మానియా దవాఖానలో హాస్పిటల్లో వాళ్ళు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వినికిడి లోపం ఉన్నటువంటి అభ్యర్థులు కోటిలోని
ఈఎంటీ దవాఖానలో వైద్య పరీక్షలు చేసుకోవాలి అనేటువంటిది టీఎస్పీఎస్సి అనేటువంటిది సూచించింది. ఇది దివ్యాంగ అభ్యర్థులకు సంబంధించినటువంటిది. వ్యవసాయ సహకార శాఖలో ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వాళ్ళకు మాత్రమే ఇది. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రేపు టీఎస్ఆర్జేసి సెట్ 2024 పరీక్ష. 12 జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ. 73,527 మంది దరఖాస్తు, 6,000 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్. రాష్ట్రంలోని ప్రభుత్వ రెసిడెన్సీ జూనియర్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ఆర్జేసి సెట్ 2024 పరీక్షను రేపు ఆదివారం నిర్వహించనున్నట్లు, ఇందుకు సంబంధించినటువంటి హాల్ టికెట్లను ఇప్పటికే విద్యార్థులకు అందుబాటులో ఉంచగా దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు 6,000 మంది మాత్రమే తమ హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలంగాణ గురుకుల విద్యాలయాల శాఖ సంస్థ కార్యదర్శి రమణ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కొరకు టీఎస్ఆర్జేసి సెట్ 2024ను ఆదివారం నిర్వహించనున్నట్లు సొసైటీ కార్యదర్శి రమణ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 35 రెసిడెన్సీ జూనియర్ కళాశాలల్లో లేదా కాలేజీల్లో ప్రవేశాలను తీసుకోనున్నట్లు, ప్రవేశాల కోసం 73,527 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. వారిలో 6,000 మంది విద్యార్థులు ఇప్పటికే తమ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన వారు ఆదివారం ఉదయం 8 గంటలలోపు తమ హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. పరీక్షను ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలని సూచించారు. ఇంటర్లోని ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశాలను తీసుకోనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాలలోని 13 కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రమణ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని హైదరాబాద్, మహబూబ్నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఆర్టికల్ టీఎస్ఆర్జేసి సెట్ 2024 పరీక్షకు సంబంధించినటువంటి ఆర్టికల్. 12 జిల్లా కేంద్రాలలో పరీక్ష నిర్వహణ, 73,527 మంది దరఖాస్తు, 6,000 మంది హాల్ టికెట్ డౌన్లోడ్ అయినటువంటి ఆర్టికల్. ప్రభుత్వ రెసిడెన్సీ జూనియర్ కళాశాలలో టీఎస్ఆర్జేసి సెట్ 2024 పరీక్షను రేపు ఆదివారం రోజున నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అయితే దీనికి సంబంధించి అప్లికేషన్ అనేటువంటిది 73,527 మంది అప్లికేషన్ చేసుకున్నారు. కానీ ఇప్పటివరకు 6,000 మంది మాత్రమే హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి ఎగ్జామ్ 12:30 వరకు ఉంటుంది. అయితే 73,527 మందిలో 6,000 మాత్రమే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంకా ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో ఆదివారం ఉదయం 8 గంటల వరకు కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ 10 గంటల నుంచి 12:30 వరకు ఎగ్జామ్ ఉంటుంది. ఇది అయితే ఆ ఎగ్జామ్కి ఒక అరగంట ముందు మాత్రమే పరీక్ష కేంద్రానికి చేసుకోవాలి. మరి ఇప్పుడు ఈ ఎగ్జామ్ దేనికోసం అంటే ఇంటర్లోని ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపులలో ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశాల కొరకు మాత్రమే ఈ ఎగ్జామ్ రాస్తారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 13 జిల్లా కేంద్రాలలో కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హులని తెలిపారు. ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క జిల్లా కేంద్రంలో వాళ్ళకి హాల్ టికెట్ ఎక్కడైతే వచ్చిందో ఆ జిల్లా కేంద్రంలో మాత్రమే ఎగ్జామ్ రాయాలి. ఆ 13 జిల్లా కేంద్రాలు ఏమైతున్నాయో హైదరాబాదు, మహబూబ్నగర్, నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో పరీక్షలు నిర్వహిస్తున్నాము. 6,000 మంది మాత్రమే డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంకా 70,000 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరూ కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని రేపు ఎగ్జామ్కి అటెండ్ కావాలి. ఇది అనేటువంటిది ఈ ఆర్టికల్ వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ కూడా మరొక దినపత్రికలో వచ్చినటువంటి టీఎస్ఆర్జేసి ప్రవేశ పరీక్ష గురించి మాత్రమే ఇవ్వడం జరిగింది. తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ ప్రవేశాలకు ఆదివారం టీఎస్ఆర్జేసి పరీక్ష నిర్వహించినట్లు గురుకుల సెక్రటరీ రమణ కుమార్ తెలపడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటిది తెలపడం జరిగింది. దీనికి 73,527 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. హాల్ టికెట్లు అనేటువంటిది www.tsrjc.cgg.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. సరిగా చూసి డౌన్లోడ్ చేసుకోండి అనేటువంటిది ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. ఈ ఆర్టికల్లో వెబ్సైట్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఎగ్జామ్ సెంటర్కి రీచ్ కావాలి అనేటువంటిది ఈ ఆర్టికల్ తెలపడం జరిగింది. మరొక ఆర్టికల్ చూస్తే పాలిటెక్నిక్ లెక్చరర్ల జిఆర్ జాబితా విడుదల. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో పాలిటెక్నిక్ లెక్చరర్ల నియామక పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జనరల్ ర్యాంకింగ్ జిఆర్ జాబితాను
టీఎస్పీఎస్సి వెబ్సైట్లో పొందుపరిచారు. అర్హులైన అభ్యర్థులు త్వరలోనే సర్టిఫికెట్ల పరిశీలన చేపడతామని, ఆ మేరకు త్వరలోనే తేదీలు ఖరారు చేస్తామని టీఎస్పీఎస్సి కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలలో 247 లెక్చరర్ల భర్తీకి 2022 డిసెంబర్ 7న నోటిఫికేషన్ జారీ చేయగా సెప్టెంబర్ 4 నుంచి 6 వరకు తిరిగి 8న రాత పరీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 4 నుంచి 6 మరియు 8వ తారీఖు వరకు 8న రాత పరీక్ష నిర్వహించారు. సో దీనికి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఎంపికయ్యారో వాళ్ళకి జనరల్ ర్యాంకింగ్ అనేటువంటిది రిలీజ్ చేసి టీఎస్పీఎస్సి వెబ్సైట్లో ఉంచడం అనేటువంటిది జరిగింది. ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పాలిటెక్నిక్ లెక్చరర్ నియామక పత్రాల్లో సో ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళ కోసం ఇది. సో వాళ్ళు శుక్రవారం విడుదల చేసినటువంటి టీఎస్పీఎస్సి వెబ్సైట్లో ఆ జిఆర్ జనరల్ ర్యాంకింగ్ కోసం మీరు చూసుకోండి. ఎవరైతే 247 పోస్టులకు ఎవరైతే ఎగ్జామ్ రాశారో వారికి సో ఈ యొక్క టీఎస్పీఎస్సి వెబ్సైట్లో జిఆర్ జనరల్ ర్యాంకింగ్ని సో ఇవ్వడం జరిగింది. మీరు చూసుకొని ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారు సో దానికోసం ఈ యొక్క ఆర్టికల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో మనము ఈరోజు విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆర్టికల్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని సో వీలైనంత మంది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల సో చాలామందికి ఈ యొక్క యూస్ఫుల్ కంటెంట్ అనేటువంటిది చేరడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.